జై శ్రీకృష్ణ, రాధే రాధే. అందరికీ గుడ్ ఈవినింగ్. టుడే టైమ్ ఇస్ 5:40 అండ్ ఇది మన ఛానల్లో 4th వీడియో. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఎండ్ అయింది, ఫస్ట్ దాని గురించి మాట్లాడేసుకుందాం. మనం నిన్న వీడియోలో చెప్పినట్టే మార్కెట్ కూడా కొంచెం అనుకున్నట్టు ఒక మంచి బుల్లిష్ మోడ్ అయితే రావడం జరిగింది. అండ్ అక్కడ నుంచి మనకి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ ఏరియా ఇది ఏదైతే ఉందో మనకి క్రాస్ మిడ్లో ఒక మంచి 30 minutes క్యాండిల్ మంచి బ్రేక్ అవుతుంది. అక్కడ నుంచి మంచిగా బుల్లిష్ చూసారు కదా. ఎవరైతే 25,150 తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, లైక్ బై చేశారో, వాళ్ళని చక్క ఇక్కడ వరకు అప్రాక్సిమేట్లీ 100 points మ్యాక్సిమం ఈ ఏరియా వరకు 1:2, 1:2, 1:3 మ్యాక్సిమం వచ్చే ఉంటుంది చాలామందికి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, రేపు మనకి మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుందో చెప్పుకుందాం. రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా మార్కెట్ ఈరోజు చెప్పి వెళ్ళిపోయింది అనమాట. సో క్రేజీ అసలుకు. ఓకే, యాజ్ పర్ నా అనలైజేషన్స్ ప్రకారం. ఓకే, ఎక్కడ మార్కెట్ మనకి ఎక్కడ చెప్పిందంటే, ఇక్కడ ఈ ఏరియా ఏదైతుందో మనకి అప్రాక్సిమేట్గా 2.5 hours జరిగింది ఈ ఏరియా. అయితే బయ్యర్స్ ఎంత పైకి పోదామని ట్రై చేసిన, 1, 2, ఇది 3. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయింది, థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్. 3 attemptsలో కూడా మనకు మార్కెట్ కంప్లీట్గా ఇది ఈ జోన్లోనే ఉంది, రెసిస్టెంట్ జోన్లోనే ఉంది. 25,250 రెసిస్టెంట్ జోన్లో. అయితే మనకి ఎస్టర్డే ప్రీవియస్ అయిన ఇట్లాగ మార్కెట్ అయితే టచ్ చేయలేదు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని చూసుకున్నట్టయితే మార్కెట్ పైకి పోవడానికంటే మనకి అబౌట్ 250 లెవెల్ క్రాస్ కాకపోయినంత వరకు, అబౌట్ 25,250 లెవెల్ క్రాస్ అయ్యి మనకి 30 minutes బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైతే ప్లేస్ అవుతుందో అప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ దాంట్లో రేపు మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది కాబట్టి ఎక్స్పైరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మొత్తం కొంచెం ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ అక్కడ నుంచి మార్కెట్ నాకు తెలిసి రేపు ఈ ఏరియాలో ఇలా సైడ్ వేస్ ఒక మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ లేదు, ఈ 25,250 క్రాస్ ఒక 30 minutes క్యాండిల్ కనుక బ్రేక్ అయ్యి మంచి వచ్చిందంటే బుల్లిష్ మోడ్, మనకి ఆటోమేటిక్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 300, 350 వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది లేదు, మనకి సెల్లర్స్ అయితే 25,200 ఈ ప్లేస్లో, ఇది ఏదైతుందో ఈ ప్లేస్లో 200 అనే ప్లేస్లో చాలామంది సెల్లర్స్ అయితే కూర్చొని ఉన్నారు రెడీగా సెల్ చేయడానికి. అందులో ఏంటంటే మనకి రేపు మార్కెట్ ఎక్స్పైరీ కాబట్టి ఈ ఏరియాలో ట్రై టు మేక్, మీరు ఎంత వరకు రేపు మ్యాక్సిమం ట్రేడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ లేదంటే 25,150, 25,000 కంటే కిందికి వస్తే మాత్రం మీరు సెల్లింగ్ చేయడానికి, లైక్ సెల్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తే చాలా బెటర్. ఎందుకంటే రేపు అన్ప్రెడిక్టబుల్, ఏం చెప్పలేము. మార్కెట్ ఇలా కిందికి వెళ్ళేది తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ వీక్లో మ్యాక్సిమం 2 to 3 days నుంచి మార్కెట్ మంచిగా పైకి వెళ్తుంది, కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. అండ్ ఇది ఏదైతే ఈ గ్యాప్ అప్ ఉందో ఈ గ్యాప్ అప్ని ఫిల్అప్ చేయాలి మార్కెట్. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రీవియస్ ఎస్టర్డే అయినా అయితే బ్రేక్ చేయలేదు, మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది 1, 2, 3 times ట్రై చేసింది. బట్ ఈ 4th time ఏం చేస్తుందంటే మార్కెట్, నాకు తెలిసి మ్యాక్సిమం ఇలా కిందికి ఒకటి ఇచ్చి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇస్తుంది. లేదంటే రావడం మార్కెట్ ఇలా స్ట్రేట్గా ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 25,250 కాదు, 25,300. ఆఫ్టర్ 300 దాటిన తర్వాతే మీరు మ్యాక్సిమం మార్కెట్లో ఒక మంచి, ఆఫ్టర్ 300 తర్వాత ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే మార్కెట్లోకి మీరు బై సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, అరే ఎక్స్పైరీ కదా, ఫోమ్గా ఉండి చిల్లి టైం అయిపోతుంది అన్నట్టు ఉన్నారనుకోండి, మీ ప్రాఫిట్ దానికే, మీ క్యాపిటల్కి దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకుని డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్ ఇది అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ చెప్పడం కంటే మార్కెట్ రేపు మ్యాక్సిమం సైడ్ వేసెస్కి ప్లాన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి 25,250 క్రాసే కనుక సెల్ ఒక 30 minutes క్యాండిల్ వచ్చినా కూడా అరే కింద పడితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి కూడా ఇక్కడ కూడా 25,150 దగ్గర ఈ ఏరియా ఏదైతే ఉందో, మనం నిన్న వీడియో డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఏరియా కూడా ఒక మంచి రెసిస్టెంట్. ఇప్పుడు ఈ ఏరియా నుంచి కూడా మనకు మార్కెట్ మంచి సైడ్ వేసి ఉండే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ట్రై టు మేక్ రేపు మ్యాక్సిమం ట్రేడ్ 1:1 ట్రేడ్ వస్తే మాత్రం తీసేసుకొని, మీకు మీ అనలైజేషన్ ప్రకారం మీకు సెటప్ వచ్చి మీకు అంత ఉన్నట్టయితే ఓకే, యూ కెన్ గో హిట్.
బట్ 90% ట్రేడ్ రేపు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం రేపు మార్కెట్ ఎటు చూడు మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే సైడ్ వేసి మ్యాక్సిమం ఉంటుంది. బిలో 250 కనుక జరిగితే ఎబో 250 ఎబో 300 ఎబో మనకి మ్యాక్సిమం 30 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యి బేరిష్ మోడ్ ఉండడానికి వీ కెన్ మూవ్ అవుతుంది. బేరిష్ మోడ్ బుల్లిష్ మోడ్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ట్రై టు మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఓకే, రేపైతే ఎక్స్పైరీ ఉంది. దిస్ మంత్ జూన్ అయితే ఎక్స్పైరీ ఉంది. ట్రై టు మేక్ కొంచెం ట్రేడ్ని డిసిప్లిన్తో చేస్తేనే చాలా బెటర్. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ప్లస్ స్మార్ట్ అండ్ లాజిక్ ప్లస్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రం మీ క్యాపిటల్ మంచిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రీడ్ అయితే ఎక్కువగా పెట్టుకోకండి. జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒకసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. డు నాట్ ఫర్గెట్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.